మహబూబాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట జరుగుతున్నా అధికారులకు తెలీదా అంటే తెలీదనే సమాధానం వస్తోంది. కొంతమంది ముఠాగా ఏర్పడి రాత్రుళ్లు అడవిలోనే మకాం వేసి వారు అనుకున్న పరిధిలో బైండింగ్ వైర్తో చుట్టూ ఉచ్చులు అమర్చి ఆ బైండింగ్ వైర్కు కరెంటు సరఫరా చేసి వన్యప్రాణులను హతమార్చుతున్నారు. ఇలా వన్యప్రాణులను హతమార్చి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న తీరులో అడవిలో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి విద్యుత్ షాక్కి గురై ఓ జంతువు చనిపోయింది. ఇలా ఎన్నో జంతువులు మృత్యువాత పడుతున్నాయని ఫారెస్ట్ అధికారులు పలుమార్లు దాడులు చేసి వేటగాళ్లను హెచ్చరించినా వారి తీరు మారడం లేదని అంటున్నారు. అడవిలో పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వేటగాళ్ల ఉచ్చుల బారిన పడి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం అడవి ప్రాంతంలో వన్యప్రాణుల వేట మొత్తం జోరుగా కొనసాగుతుంది. అయితే గతంలో చూసుకునే విధంగా అయితే ఇటు బయ్యారంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో మారుమూల అడవి ప్రాంతాల్లో ఇటు వేటగాళ్లు అర్ధరాత్రి కూడా ఒక ముఠగా ఏర్పడే రాత్రిపూట అడవిలో మకాం వేసుకుంటూ అక్కడ వంటలు వండుకుంటూ ఇటు వన్యప్రాణులు మొత్తం ఆక్రమిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఒక సంబంధించిన కొన్ని ఆ పరిధికి సంబంధించిన వాటిలో బైండింగ్ వైర్ మొత్తం వాళ్ళు అనుకున్న బౌండరీ మొత్తం చుట్టేసి సంబంధించినటువంటి విద్యుత్ షాక్తో వాటిని సంబంధించినటువంటి వన్యప్రాణులు మాత్రం హతమార్చిన సంగతి మనం చూసుకోవచ్చు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. తాజాగా అయితే అడవి ప్రాంతంలో వాళ్ళు పెట్టినటువంటి ఉచ్చులకి విద్యుత్ షాక్ ఉచ్చులకి తగినటువంటి ఒక వన్యప్రాణులు కూడా కలబరాలు కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ విధంగానే గత కొన్ని రోజులుగా మాత్రం ఇటు జరుగుతున్నా కూడా మరి ఫారెస్ట్ అధికారులకు ఈ విషయాలు మరి తెలుసా తెలియదని మాత్రం ఒక సంశయంగా ప్రశ్నార్థంగా మారింది. ముఖ్యంగా చాలా మార్లు కూడా అంటే ఇటు వ్యవసాయ పనులు పోయే వాళ్ళు కూలీలు కూడా అడవి ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో మొక్కజొన్న చెట్లు కానీ ఇటు ఇతర పంటలు కానీ సంబంధించినటువంటి పందులు అంటే అడవి పందులు వస్తున్నాయి, దుప్పులు సంబంధించినటువంటి అంటే దున్నలు కూడా వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా మట్టి పెట్టేందుకు కొంతమంది విద్యుత్ శాఖను వినియోగిస్తారు. ముఖ్యంగా ఈ వేటగాళ్లకు వచ్చిన వాటి మాత్రం వన్యప్రాణులు మాత్రం ఇటు వృద్ధి చెందుతున్న పరిస్థితి ఉంది. అందుకంటే కొంతకాలంగా కొంతమంది అదే ఇలాంటి సంఘటనలు చోటేసుకున్న క్రమంలో కూడా ఫారెస్ట్ అధికారులు వాళ్ళకి పిలిపించి కూడా కొంతమంది వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోసారి కనుక ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా చేసినా కూడా ఆ సంబంధించిన వేటగాళ్ల తీరులు మాత్రం మార్పు రాకపోవడంతో మాత్రం ఇటు కొంతమంది కలత చెందుతున్నారు ఇటు ఫారెస్ట్ అధికారులు. ఇకనైనా కూడా మరి ముందు కూడా ఇలాంటి వేటలు మాత్రం మానుకోవాలని పక్షంలో మొత్తం తమ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ వేటగాళ్ళు వచ్చిన బాధపడి ప్రజలు కూడా భయభ్రాంతికి గురించింది. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి తమ పంట పొలాలు పోతుంటాము, చెట్ల దగ్గర వెళ్తున్న ఈ క్రమంలో అంటే వన్యప్రాణులకు పెట్టినటువంటి విద్యుత్ షాక్ సంబంధించిన ఉచ్చులు కూడా మా కళ్ళకు తగిలి ఎక్కడ ప్రమాదాలకు గురవుతామని చెప్పేసి ప్రతి క్షణం కూడా భయంతో మాత్రం వాళ్ళు గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆ ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ ఈ వేటగాళ్ళగా ఉచ్చులో బాధపడినటువంటి వన్యప్రాణులను కాపాడుతూ మా ప్రాణాలు కూడా పోకుండా మొత్తం కాపాడని చెప్పి మనం కోరుకున్న పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.